నమస్కారం బాస్. ఈరోజు ఒక పిచ్చెక్కించే న్యూస్‌తో మీ ముందుకొచ్చాను. మౌంట్ ఎవరెస్ట్ శిఖరం మీద ల్యాండ్ అయ్యి వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఒక హెలికాప్టర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ హెలికాప్టర్ మన ఇండియాలో ఇంకా తయారవ్వబోతుంది. ఇది ఏదో మాటలు కాదు. కర్ణాటకలో టాటా మరియు ఎయిర్ బస్ 2 కలిసి ఈ అసెంబ్లీ లైన్‌ని ఆల్రెడీ లాంచ్ చేశాయి. ప్రపంచం అంతా అమెరికా, రష్యా వైపు చూస్తుంటే భారత్ మరియు ఫ్రాన్స్ 2 కలిసి ఈ డీల్ చేసి మిగతా దేశాలన్నిటిని షాక్‌కి గురిచేశాయి. ఇది కేవలం ఒక హెలికాప్టర్ గురించి కాదు. గ్లోబల్ డిఫెన్స్‌లో మార్కెట్‌లో మన రేంజ్ మారిపోయిద్దని చెప్పే వార్త. కానీ ఇక్కడ మనం ఒక పెయిన్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. మీలో ఎంతమందికి ఇన్‌స్టాగ్రామ్ లేదా ట్విట్టర్‌లో మన దేశం గురించి వస్తున్న నెగెటివ్ వార్తలను చూసి రక్తం మరుగుతుంది. కొంతమంది కావాలనే మన ఇండియాను తక్కువ చేసి చూపిస్తూ సోషల్ మీడియాలో ఒక రకమైన రేసిజం చూపిస్తున్నారు. దీనికి తోడు మన ఇండియా ఇప్పటివరకు వేల కోట్లు ఖర్చు పెట్టి కేవలం విదేశీ వస్తువుల మీద ఆధారపడటం. మన దగ్గర ఉన్న టాలెంట్ చూసి అందరూ చాలా గొప్పగా ఫీల్ అవుతారు. కానీ మనం ఎందుకు తయారు చేసుకోలేం అనే ప్రతి బాధ భారతీయుడికి ఉంటుంది. ఇక్కడే మనకు ఒక అదిరిపోయే ట్విస్ట్ ఉంది. ఫ్రాన్స్ మనకు కేవలం హెలికాప్టర్‌లను అమ్మటం లేదు. మొత్తం టెక్నాలజీ కూడా మనకు బదిలీ చేస్తుంది. అంటే టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ చేస్తే ఇకపై ఆ వస్తువు మీద టోటల్ కంట్రోల్ మనకుంటుంది. రష్యా మనకు కేవలం సామాన్లు అమ్ముతుంది. కానీ ఫ్రాన్స్ మనల్ని తయారీదారులుగా మారుస్తుంది. అందుకే మన రిలేషన్ ఇప్పుడు సాదాసీదా పార్ట్నర్‌షిప్ కాదు. అమెరికా మరియు జపాన్ తర్వాత కేవలం ఫ్రాన్స్‌కు మాత్రమే మనం స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ అనే హోదాని ఇచ్చాం. ఈ మధ్య మాక్రాన్ అదేనండి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ముంబై వీధుల్లో జాగింగ్ చేస్తూ కనిపించారు కదా! అది కేవలం పబ్లిసిటీ కోసం కాదు. అది ఆ సోషల్ మీడియా ట్రోలర్ల నోరు మూయించడానికి చేసిన ఒక గ్లోబల్ పీఆర్ మాస్టర్ స్ట్రోక్ కదా! ఇది నిజమే నా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఒక నంబర్ చూడండి. 2005లో హెచ్-125 హెలికాప్టర్ ఎవరెస్ట్ అగ్రభాగాన గడ్డకట్టే చలిలో 3 నిమిషాల పాటు ల్యాండ్ అయిందని వరల్డ్ రికార్డ్ ఉంది. ఆ క్వాలిటీ ఉన్న మిషన్ ఇప్పుడు కర్ణాటకలో తయారవుతుంది. దీనివల్ల మన ఆర్మీకి హిమాలయాల్లో తిరుగులేని శక్తి వస్తుంది. అంతేకాదు ఇక్కడ తయారు చేసిన మనం వేరే దేశాలకు కూడా ఎగుమతి చేసుకోవచ్చు. అంటే మేక్ ఇన్ ఇండియా, ఎక్స్‌పోర్ట్ టు ద వరల్డ్ అన్నమాట. తద్వారా మన దేశానికి వాణిజ్య లోటు కూడా తగ్గుతుంది. అయితే అసలు గజాల లాంటి ప్లాన్ ఏంటంటే ఇది కేవలం హెలికాప్టర్ గురించి మాత్రమే కాదు. ఇది యూరోపియన్ యూనియన్‌తో మనం చేసుకోబోయే ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ఎఫ్‌టీఏ. ఒక రహస్యమైన ద్వారం అన్నమాట. ఫ్రాన్స్ సహాయంతో భారత్ ఇప్పుడు మొత్తం యూరోప్ మార్కెట్‌ను శాసించబోతుంది. మన భారత్ ఒక గ్లోబల్ సూపర్ పవర్‌గా ఎదుగుతున్న ఈ అద్భుతమైన జర్నీని చూస్తుంటే మీ గుండె గర్వంతో పొంగుతున్నట్టయితే వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రతి లైక్ మన దేశం పట్ల మనకున్న ప్రేమకు ఒక నిదర్శనం.